హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ప్రజెంట్ రాజమౌళి గారు ఇంకా మన మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా రీజనల్ లాంగ్వేజ్ దాటి, లోకల్ని దాటి, నేషనల్ని దాటి ఏకంగా ఇంటర్నేషనల్ వైజ్గా రాజమౌళి గారి సత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ చేసుకోవడానికి సారథిగా తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే మన మహేష్ బాబు గారు. సో మహేష్ బాబు గారు ప్రజెంట్ ప్యాన్ వరల్డ్ సినిమాలో కనిపిస్తున్నారు. ఏకంగా ఇప్పటివరకు ఒక ప్యాన్ ఇండియా సినిమా లేదు, కాకపోతే ప్యాన్ వరల్డ్ సినిమాలో కనిపిస్తున్నారు. అయితే ఇలా ప్యాన్ వరల్డ్ సినిమాలు, ప్యాన్ ఇండియా సినిమాలు ఒప్పుకోవడం వల్ల కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి, కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. ఏమవుతుందంటే ఇప్పటివరకు మన ఇండియన్ ఇండస్ట్రీలో మన టాలీవుడ్ సంబంధించిన హీరోలు, టాప్ హీరోస్ ఇప్పటివరకు ప్యాన్ ఇండియా మార్కెట్లో ఎంటర్ కానీ హీరో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మహేష్ బాబునే. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఓజీతో, హరిహర వీరమల్లుతో ప్యాన్ ఇండియాలో ఎంటర్ అయ్యారు. ఎన్టీఆర్ గారు త్రిబుల్ ఇంకా దేవరా సినిమాతో ప్యాన్ ఇండియాలో ఎంటర్ అయ్యారు. ప్రభాస్ గారు 10 సంవత్సరాల కిందటే బాహుబలితో ఎంటర్ కావడం జరిగింది. బన్నీ రీసెంట్గా పుష్ప 2తో ఎంటర్ కావడం జరిగింది. అలాగే రామ్ చరణ్ గారు త్రిబుల్ ఇంకా గేమ్ చేంజర్తో ప్యాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు అనుకోని. కానీ ఇప్పటివరకు ఎంటర్ కానీ హీరో ఎవరన్నా ఉన్నారా అంటే మహేష్ బాబు గారు ఈసారి ప్యాన్ ఇండియా కాకుండా ఏకంగా ప్యాన్ వరల్డ్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్యాన్ వరల్డ్ సినిమాల వల్ల ఏమవుతుందంటే, సో ప్యాన్ వరల్డ్ అని పక్కన పెట్టండి, ప్యాన్ ఇండియా సినిమాల వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా హీరోలు వాళ్ళ ఫ్యాన్స్కి దూరం అయిపోతారు. అంటే వాళ్ళ ఫ్యాన్స్ చూడడానికి ఎక్కువగా దొరకరనమాట. ఎందుకంటున్నానంటే ఎప్పుడైతే బాహుబలికి ముందు ప్రతి హీరో, ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు అందరూ కూడా, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, ఇంకా మిగతా ఎన్టీఆర్ కానివ్వండి, ప్రభాస్ గారు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వీళ్ళందరి సినిమాలు కూడా సంవత్సరానికి మినిమం సంవత్సరంన్నరకి ఒక సినిమాలు ఖచ్చితంగా వచ్చాయి. ఇప్పుడు మహేష్ బాబు గారి గురించి మాట్లాడుకున్నట్టయితే మహేష్ బాబు గారి సినిమాలు 2010 నుంచి 2020 వరకు ప్రతి సంవత్సరం ఒక సినిమా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ 2015లో 2 సినిమాలు కూడా రావడం జరిగింది ఆయన దగ్గర నుంచి. సో ప్రతి సంవత్సరం ఒక సినిమా ఖచ్చితంగా వచ్చేది మహేష్ బాబు గారి ఫ్యాన్స్కు. ఏంటంటే అలా ప్రతి సంవత్సరం సినిమా రావడం వల్ల ఏంటంటే ఫ్యాన్స్కి ఆనందంగా ఉంటుంది, ఫ్యాన్స్కి సంవత్సరం స్క్రీన్ పైన వాళ్ళ హీరోలను చూసినట్టు ఆనందంగా ఉంటుంది. అలాగే థియేటర్ వాళ్ళు ఎవరైనా ఉంటారో థియేటర్ వాళ్ళు కూడా లాభపడడం జరుగుతుంది. ఎందుకంటే సంవత్సరానికి మన హీరోల దగ్గర నుంచి 6 ఇంతమంది హీరోలు ఉన్నారు టాలీవుడ్లో. ప్రతి హీరో నుంచి ఒక్కొక్క సినిమా వస్తుంటే ప్రతి నెల ఒక సినిమా వచ్చినా కానీ పెద్ద ఈ హీరోలు 6 మంది, మళ్ళీ సీనియర్ హీరోలు ఒక 4 మంది అని 10 మంది అన్న మిగతా హీరోలతో అంతా కలిపితే 12 నెలలు అద్భుతంగా ఉండడం జరుగుతుంది సినిమా థియేటర్ల వాళ్ళకి లాభం ఉంటుంది. సినిమాని ఎవరైతే నమ్ముకొని ఉంటారో వాళ్ళందరూ కూడా లాభం చేకూరుస్తుంది. బట్ ఏంటంటే ప్యాన్ ఇండియా మార్కెట్ రావడం వల్ల ఏంటంటే ఒక్క సినిమా 2-3 సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడుతుంది. దాంతోపాటు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అనేది, ఎందుకంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఒక సినిమా కోసం. సరే, బాక్స్ ఆఫీస్ లెక్కలు మారాయి, తెలుగు ఇండస్ట్రీని దాటి రోజు ప్యాన్ వరల్డ్ స్థాయికి పోయింది, తెలుగు సినిమా స్థాయిని పెంచుతుంది. బట్ ఏంటంటే కొన్నిసార్లు వీటి వల్ల మైనస్ కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్గా ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోవడం జరిగింది. ప్రభాస్ గారు కంటిన్యూగా సినిమాలు చేస్తున్నారు 2015 నుంచి ఇప్పటివరకు. ఓవరాల్గా ప్యాన్ ఇండియా సినిమాలు చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ఒక సినిమా లైనప్లో ఉన్నప్పుడే ఇంకా ఒక 5 సినిమాలు లైనప్లో ఉంటున్నాయి. అంటే ఒక సినిమా కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకున్నాం అనే లోపలే కొన్ని సినిమాలు ఉంటున్నాయి. సో మహేష్ బాబు గారి విషయంలో కూడా ప్రజెంట్ అదే జరిగే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ప్యాన్ ఇండియా మార్కెట్లో ఏలుతున్న హీరోలు ఎవరు అంటే ప్రభాస్ గారు ఇంకా అల్లు అర్జున్. వీళ్ళిద్దరు లైనప్ చూడండి, మాక్సిమం ప్రభాస్ గారి లైనప్ 7-8 సినిమాలు కంటిన్యూగా ఉన్నాయి. అలాగే బన్నీ లైనప్ కూడా 7-8 సినిమాలు కంటిన్యూగా ఉన్నాయి. సో మహేష్ బాబు గారు ప్రజెంట్ ప్యాన్ వరల్డ్ సినిమా తీస్తున్నారు, వారణాసి. సో ఈ సినిమా తర్వాత ఏ సినిమా తీస్తారో అంటే ప్రజెంట్ లైనప్లో మాత్రం ఒక్కరి పేరే వినిపిస్తుంది, అది సందీప్ రెడ్డి వంగతో అని. సో సందీప్ రెడ్డి వంగ సినిమాతో ఒక సినిమా తీస్తారని చెప్పి మాటలు అయితే ఉన్నాయి, బట్ అది అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే మహేష్ బాబు గారు నాకు తెలిసి ఖచ్చితంగా ఒక సినిమా కంప్లీట్ అయిపోయేంత వరకు ఇంకో సినిమా అనేది తీయరు. అయితే రీసెంట్గా మహేష్ బాబు గారితో 2 పెద్ద సంస్థలు, 2 ప్రొడక్షన్ సంస్థలు ఆయనతో చర్చించడం జరుగుతుంది నెక్స్ట్ సినిమా కోసం. ఎందుకంటే వారణాసి సినిమాతో ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్తున్నారు కాబట్టి ఈ హీరోయిన్ ఇప్పుడు వాళ్ళ బ్యానర్లో చూపించాలని చెప్పి ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే ఆ పొటెన్షియల్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే రాజమౌళి గారు వారణాసి సినిమా అనేది మినిమం 5,000 కోట్ల టార్గెట్లో పెట్టుకొని వస్తుంది సినిమా. అది ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ ప్రొడక్షన్లో చూపించాలి హీరోని ఎలాగైనా అనుకుంటారు. సో ఆ 2 సంస్థలు కూడా ఏంటంటే ఒకటి హోంబలే గురించి మన అందరికీ తెలిసిన విషయమే, 2014 నుంచి సినిమాలు తీస్తుంది. కాకపోతే ఎక్కడి నుంచి ఫేమస్ అయిందంటే KGF 2, కాంతారా, సలార్ నుంచి ఈ సంస్థ అనేది బాగా ఫేమస్ కావడం జరిగింది. అలాగే మహా అవతార్ నరసింహ, అప్కమింగ్ KGF 3, అలాగే సలార్ పార్ట్ 2, వీటి ద్వారా ఈ సినిమా అనేది ఈ ప్రొడక్షన్ హౌస్ అనేది బాగా ఫేమస్ కావడం జరిగింది. సో ఈ సంస్థ కొద్దిగా మహేష్ బాబు గారితో చర్చిస్తుంది తమ తర్వాత సినిమాకి అని చెప్పి ఒక వార్త వచ్చింది. దాంతోపాటు ఇంకో సంస్థ సన్ పిక్చర్స్. సో సన్ పిక్చర్స్ కూడా మహేష్ బాబు గారితో చర్చిస్తుంది. ఇది కూడా దాదాపుగా 2008 నుంచి స్టార్ట్ ఉంది. రోబో, కూలీ, జైలర్ 2, అలాగే ప్రెజెంట్ 22. సో ఇది కూడా భారీ సినిమాల్ని చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ సంస్థ కూడా మహేష్ బాబు గారితో చర్చల్లో ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. కాకపోతే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మహేష్ బాబు గారు ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేదు, ఏ సినిమాకి కానీ కమిట్మెంట్ ఇవ్వలేదు అని మహేష్ బాబు గారు తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో అది నిజంగా
గుడ్ డిసిషన్. సినిమా నడిచేటప్పుడు బ్యాక్ టు బ్యాక్ లైనప్ లో సినిమాలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే రిస్క్ అవుతుంది, దాంతో పాటు హేట్ రేట్ కూడా ఎక్కువగా అవుతుంది. ప్రభాస్ గారి గురించి మన అందరికి తెలిసిన విషయమే. 2015 బాహుబలి తర్వాత ఆయన మీద పాన్ ఇండియా లెవెల్లో ఏ విధంగా హేట్ రేట్, నెగిటివిటీ కాదు అది, హేట్ రేట్, కావాలని పిఆర్ టీమ్ స్ప్రెడ్ చేస్తున్న హేట్ రేట్ మెల్లగా ఇప్పుడు అది అల్లు అర్జున్ దగ్గర కూడా వస్తుంది. రీసెంట్గా జరిగిన విషయం మనకు ఎగ్జాంపుల్, అది అన్వాంటెడ్గా జరిగినా కానీ మెల్లగా అది అల్లు అర్జున్ దగ్గర కూడా వస్తుంది. తర్వాత టాలీవుడ్ సంబంధించిన అందరు హీరోల దగ్గర కూడా వస్తుంది. అండ్ ఫైనల్లీ మహేష్ బాబు గారి దగ్గర కూడా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా పాన్ ఇండియా సినిమాలు చేయడం వల్ల ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేసిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ రేంజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు వారణాసి సినిమా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000 కోట్లను కలెక్ట్ చేసింది అనుకోండి. 3,000 కోట్లను కలెక్ట్ చేసిన తర్వాత ఆ హీరో స్టామినా అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ హీరో స్టామినా తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో ఒక డైరెక్టర్తో సినిమా తీసి మళ్ళీ అదొక 500 కోట్లు 600 కోట్లు కొడితే ఆ హీరో అప్పుడు ఫ్లాప్ అయినట్టే. అది ఏంటంటే ఆ స్టామినా మనం సెట్ చేసి పెడతామో ఆ స్టామినా తగ్గితే అది తగ్గినట్టే. సో అందుకే ఒక సినిమా అయిపోయేంత వరకు ఇంకో సినిమాని కమిట్ కాకూడదు. ఇంకోటి కంటిన్యూగా పాన్ ఇండియా సినిమాలు అంటే రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన ఫ్యాన్స్ అనేది చాలా అంటే చాలా మిస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ప్రభాస్ గారు రాజాసాబ్ సినిమాని తీసుకొచ్చారు. అది పాన్ ఇండియా రేంజ్లో తీసుకురావడం జరిగింది. అదే సినిమా ఒకవేళ రీజనల్ లాంగ్వేజ్ రేంజ్లో వస్తే ఆ సినిమా సూపర్ హిట్ అది. ఎందుకంటే నార్త్ మార్కెట్ నుంచి ఆ సినిమాకు మహా అంటే 20 కోట్లు 30 కోట్లు కలెక్షన్స్ రావడం జరిగింది. వచ్చిన కలెక్షన్స్ మొత్తం మన తెలుగు మార్కెట్ నుంచే రావడం జరిగింది. ఓన్లీ తెలుగు మార్కెట్ నుంచే రావడం జరిగింది. ఒకవేళ ఆ సినిమా ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అయితే తెలుగులో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఎందుకంటే సినిమా బడ్జెట్ కూడా తగ్గేది. సో పాన్ ఇండియా మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత హీరో రెమ్యునేషన్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ బడ్జెట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ సినిమా ఫ్లాప్ కింద కావడం జరిగింది. లేదంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయితే. సో ఏంటంటే ఒక్కసారి పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ హీరో ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్లో సినిమాలు తీసుకురావడం అనేది చాలా తక్కువ. సంక్రాంతికి ఇప్పుడు ఎవరైతే పాన్ ఇండియా హీరోస్ ఉన్నారో వాళ్ళు ఒక మంచి సినిమా తీసుకురాగలుగుతారా? సంక్రాంతికి వస్తున్న సినిమా ఏ విధంగా ఉందో, మనకు రీసెంట్గా చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ సినిమా ఏ విధంగా ఉందో అలాంటి సినిమాలు ఈ హీరోలు తీసుకురాగలుగుతారా? కష్టమే అని చెప్పొచ్చు. మరి అలాంటి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయొచ్చు కదా. మరి సంక్రాంతికి వస్తున్న మనశంకర వరప్రసాద్ అంటే కూడా ఇక్కడ కూడా డైరెక్టర్ అనిల్ రావు కూడా క్లారిటీ ఇచ్చాడు. ఏంటంటే మన తెలుగులో ఏదైతే పండుగకి ఏదైతే కామెడీ వర్కౌట్ అవుతుందో ఫ్యామిలీ ఆర్టిస్ట్ టార్గెట్లో పెట్టుకుని మనం ఏదైతే సినిమా తీస్తామో అట్ ఏ టైం ఆ కామెడీని హిందీలో కూడా పండించాలంటే కష్టం. మళ్ళీ హిందీలో సీన్స్ అన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది, ఆ స్టోరీ కొద్దిగా చేంజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఎక్కువగా పాన్ ఇండియా లెవెల్కి ఇప్పటివరకు వెళ్ళలేదు అనిల్ రావుపూడి. ఆయన క్లారిఫై కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అలాంటి సినిమాలు చేయలేరు. మళ్ళీ రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన ఆడియన్స్ కోసం ఫ్యామిలీ సినిమాలు చేయలేకపోతారు. ఎందుకంటే పొటెన్షియల్ అనేది పెరిగిపోయింది. ప్రభాస్ గారిని సలార్ సినిమాలో, కల్కి సినిమాలు చూసిన తర్వాత రాజాసాబ్ సినిమాలో అలాంటి క్యారెక్టర్లో అలాంటి సినిమాని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో అలా అనమాట. ఒకసారి పాన్ ఇండియా లెవెల్లోకి పాన్ వరల్డ్ లెవెల్లోకి వెళ్ళిపోయామంటే ఇక యాక్సెప్ట్ చేయడం అనేది అంటే రీజనల్ లాంగ్వేజ్ సినిమాలను యాక్సెప్ట్ చేయడం అనేది చాలా తక్కువ. దాంతోపాటు ఒక్కొక్క సినిమా 2-3 సంవత్సరాలు తీసుకోవడం జరుగుతుంది. ఆయన మహేష్ బాబు గారు 2020 వరకు కంటిన్యూగా ఒక సినిమాలు తీసుకురావడం జరిగింది. 2021లో గ్యాప్ వచ్చింది, 2022లో తీసుకొచ్చారు, మళ్ళీ 2023లో గ్యాప్ వచ్చింది, మళ్ళీ 2024లో సినిమాని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల టైం వారణాసి సినిమాకి 2027లో వస్తుంది. ఆ తర్వాత ఇక ఏ డైరెక్టర్తో వస్తుంది అని పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగతో వస్తే ఇక ఒక 6 నెలల్లో వచ్చేస్తుంది అనుకోండి, 2028లో కల్లా వచ్చేస్తుంది. బట్ ఏంటంటే హీరో హాలీవుడ్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా చూస్తారేమో మహేష్ బాబు గారి కోసం. ఇక హాలీవుడ్ డైరెక్టర్స్ తీస్తే హాలీవుడ్ డైరెక్టర్ కొంత ఫాస్ట్గా సినిమాలు తీస్తారని చెప్పి కొంచెం వార్తలు అయితే ఉన్నాయి. కానీ కొంతమంది డైరెక్టర్లు కొంతమంది మరి జేమ్స్ కెమెరాన్ లాంటి డైరెక్టర్లు అయితే ఎన్ని సంవత్సరాలు తీస్తున్నాడు మన అందరికీ తెలిసిన విషయమే. ఓన్లీ మైనస్లే ఉన్నాయా ప్లస్ లేవా అంటే రెండు ఉన్నాయి, రెండు ఈక్వల్గా ఉన్నాయి. మైనస్లు ఏంటంటే ఇప్పుడు థియేటర్లో ప్రతి సంవత్సరం కనిపించే హీరోలని ప్రతి సంవత్సరం చూద్దామంటే ఆడియన్స్కి దొరకరు. థియేటర్ వాళ్ళకు ఎక్కువగా సినిమా ఆధారపడిన థియేటర్ వాళ్ళు సినిమాలు ఎక్కువగా నడవకుండా థియేటర్లన్నీ ఈగలు కొట్టేసుకుంటున్నారు. సో అలా కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఇక ప్లస్ అంటే మన తెలుగు సినిమా స్థాయి పెరిగింది, ఈరోజు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిందంటే అలా బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా మారడం జరిగింది. అక్కడ ప్లస్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఏవైతే సినిమాలు వాళ్ళు తీయాలనుకుంటో ఆ సినిమా మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఇప్పుడు ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్ గురించి మాత్రమే ఆలోచించరు, పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఇప్పుడు మహేష్ బాబు గారు పాన్ వరల్డ్ లెవెల్లో వెళ్తున్నారు కాబట్టి మరి పాన్ వరల్డ్ లెవెల్లో ఆలోచించినప్పుడు ఈ సినిమా ఆడియన్స్ని ఆకట్టుకోగలదా లేదా అనేది ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఏర్పడుతుంది. సో ఏంటంటే మహేష్ బాబు గారు ప్రజెంట్ మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఏంటంటే వారణాసి సినిమా అయిపోయేంత వరకు ఏ సినిమా కూడా కమిట్ కాదని చెప్పి అని చెప్పినట్టయితే వార్తలు వస్తున్నాయి.